Hello everyone, welcome to our channel. My name is Rajendra Prasad. వరంగల్లోని 1000 స్తంభాల దేవాలయం 1000 పిల్లర్స్ టెంపుల్. ఇది వరంగల్కి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండలో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 72 సంవత్సరాలు పట్టింది. క్రీస్తు శకం 1163 సంవత్సరములో 1వ రుద్రదేవునిచే చాళుక్య శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనికి త్రికూట ఆలయం అని పేరు. ఇక్కడ రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్య భగవానుడు. రుద్రేశ్వరుడు అంటే శివుడు, విష్ణువు సూర్య భగవానుడు. ఈ ముగ్గురికి ఒకే ఆలయం నక్షత్ర ఆకారంలో నిర్మించబడింది. ఈ ముగ్గురికి ఒకే ఆలయం నిర్మించడం వల్ల దీన్ని త్రికూట ఆలయం అని అంటారు. దీనికి 1000 స్తంభాల గుడి అని, 1000 పిల్లర్ అని కూడా పిలువబడుతుంది. ప్రధాన ఆలయం 600 స్తంభాలతోనూ, కళ్యాణ మండపం 400 స్తంభాలతోనూ, మొత్తం 1000 స్తంభాలతో నిర్మించబడింది. రక్షత స్మారకము అని కూడా అంటారు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, సూర్యుని యొక్క అల్లుడు ఆంజనేయ స్వామి. ప్రతాపరుద్రుడు ఈ దేవాలయాన్ని దర్శించేవాడు. ఇక్కడ మనం చూడవచ్చు కోనేరు నిర్మించబడింది. ఇది కూడా నక్షత్ర ఆకారంలో ఉంది. ఈ కోనేరులో మనకు తాబేళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ నీటిని శివుని అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ నీటిని శివుని అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ ఆలయం అత్యద్భుతంగా నిర్మించబడింది. కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయులు ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు. దీనికి ఎదురుగా కళ్యాణ మండపము పునరుద్ధరించబడింది. ఒకప్పుడు కళ్యాణ మండపం ఉండేది, అది శిథిలావస్థలో ఉంటే ఈ మధ్యనే దానిని పునరుద్ధరించడం జరిగింది. ఈ ఆలయము అత్యద్భుతంగా నిర్మించబడింది. మనకు నంది విగ్రహం అనేది ఇక్కడ అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయము 1000 స్తంభాలతో నిర్మితమై ఉంది. కానీ మనకు చూడడానికి ఒకదానికి ఒకటి పక్కపక్కనే ఉండడం వల్ల మనకు అలా అనిపించదు. కాకతీయులు అందరూ కూడా ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష్ నవరాత్రి పర్వదినాలలో ఎక్కువ మంది భక్తులు దేవాలయాన్ని దర్శించుకుంటారు. చూడడానికి చాలా అత్యద్భుతంగా ఉంది. కాకతీయులు ఈ ఆలయాన్ని ఎంత అత్యద్భుతంగా నిర్మించారో మనకు చూడగానే అర్థమవుతుంది. ఆలయ నిర్మాణం చాలా అత్యద్భుతంగా జరిగింది. చూడగానే మనకు ఆలయం ఎంత అత్యద్భుతంగా కనబడుతుందో చూడండి. నంది విగ్రహం చాలా అత్యద్భుతంగా నిర్మించారు. నంది మనం ఎటువైపు చూసినా మనల్నే చూస్తున్నట్టు కనిపిస్తుంది. దాని యొక్క హారం, ముత్యాల హారాలు ఎంత అత్యద్భుతంగా చెక్కారో చూడండి. ఒక కాలు పిలవగానే వస్తున్నట్టుగా మనకు నంది ఒక కాలు రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. చెవులు నిక్కరించి శివుని ఆజ్ఞ వినబడగానే పరిగెత్తేలాగా రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక
ఇక్కడ నంది విగ్రహము అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలైనా గూడా నంది విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంత అత్యద్భుతంగా శిల్పులు ఈ నంది విగ్రహం చెక్కబడింది. ఇక్కడ శివుడు, విష్ణువు, సూర్య భగవానుడు ముగ్గురి కూడా ఆరాధ్య దైవాలు అందరూ ఒకటే అన్న భావన కలిగేలాగా ముగ్గురిని పూజించడం జరుగుతుంది. అప్పుడు శైవ మతము, విష్ణువ మతం, అదేవిధంగా శైవులు, వైష్ణవులు అందరూ కూడా ఒకటే అనే భావన కలిగేలాగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంకి ఎదురుగా కళ్యాణ మండపము ఈ మధ్యనే అభివృద్ధిపరచబడింది, పునర్నిర్మించబడింది. అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అదేవిధంగా ఈ కళ్యాణ మండపము కూడా నూతనంగా పునరుద్ధరించడం జరిగింది. ఎంత అత్యద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ స్తంభాలు చాలా బాగా నిర్మించబడ్డాయి. కళ్యాణ మండపము అత్యద్భుతంగా ఉంది. పైన చూడొచ్చు నూతనంగా నిర్మించినటువంటి స్తంభాలు కానీ, రూఫ్ కానీ చాలా బాగా పునరుద్ధరించారు. చాలా అత్యద్భుతంగా ఉంది. ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాము దర్శించాలని. ఈరోజు వీలు పడింది. మాకు చాలా బాగా అనిపించింది. హన్మకొండ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల టూరిస్టులు చాలామంది వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. వరంగల్లో ఈ 1000 స్తంభాల దేవాలయము, అదేవిధంగా పద్మాక్షి టెంపుల్, రామప్ప దేవాలయము చూడదగ్గ ప్రదేశాలు. మనము మన వీడియోలో ఈ భద్రకాళి టెంపుల్, అదేవిధంగా పద్మాక్షి టెంపుల్, సిద్ధేశ్వర ఆలయము, అదేవిధంగా మన 1000 పిల్లర్స్ ఇవన్నీ చూపడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఈ టెంపుల్ మేము దర్శించుకున్నాము. మాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా వరంగల్కి వచ్చినప్పుడు ఈ 1000 స్తంభాల దేవాలయాన్ని ఒకసారి దర్శించండి. మంచి అనుభూతిని కలుగుతుంది. ఒక్కొక్క స్తంభము ఏ విధంగా చెక్కబడింది చూడొచ్చు. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చూడవచ్చు. పిల్లలకు దీని యొక్క చరిత్ర వివరించినట్లయితే వారు అర్థం చేసుకుంటారు. తరతరాలుగా ఈ ఆలయం యొక్క అభివృద్ధి చేపట్టారు. ఇక్కడ చూడొచ్చు దీని నిర్మాణ శైలి ఎంత బాగా ఉందో. ఈ చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడుగా ఉండడం జరిగింది. చుట్టూ చూడొచ్చు
ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో. ఇక్కడి నుంచి మనకి భద్రకాళి గుడికి, వరంగల్ కోటకి సొరంగ మార్గాలు ఉన్నాయని అంటారు. అదేవిధంగా రామప్ప దేవాలయంకు కూడా సొరంగ మార్గం ఉంది అంటారు. ఇక్కడి నుండే అంటే ఇందులో నుండే సొరంగ మార్గం ఉంది అంటారు. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేశారు. ఇక్కడ నుండి సొరంగ మార్గం భద్రకాళి, వరంగల్ కోట, అదేవిధంగా రామప్ప సొరంగ మార్గాలు ఏర్పాటు చేశారని ప్రతీతి. ఆంజనేయ స్వామి చూడవచ్చు, పక్కనే శివలింగం చూడవచ్చు. వేయి స్తంభాల గుడి ఒక టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చెందింది. ఇక్కడి వారే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మీరు కూడా దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Okay, thank you for watching. Like, share and subscribe.